హాయ్ ఫ్రెండ్స్, గోల్డెన్ గ్లోకి స్వాగతం అండి. ఇది మన భీమవరం దగ్గర యనమదూరు శివయ్య గుడి అండి. మొన్న వెళ్ళామన్నమాట. ఇది యనమదూరు శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయం అని మీకు అర్థమవుతుంది కదా. స్థానికంగా దీన్ని శివయ్య గుడి లేదా తలకిందుల శివయ్య గుడి అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే అరుదైన శివాలయం అండి. శివుడు సాధారణంగా లింగ రూపంలో ఉంటాడు, కానీ ఇక్కడ శీర్షాసనం తలకిందులు యోగభంగిమలో దర్శనమిస్తాడు మనకి. శివుడు, పార్వతి అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి ముగ్గురు ఒకే పానవట్టం మీద అంటే ఒకే ఆధారంపై ఉంటారనమాట. శివుడు తల్లకిందులుగా యోగ తపస్సు చేస్తున్న భంగిమలో ఉంటాడు. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని, తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మాణం జరిగిందని చెప్తారు. చాలా పురాతనమైన ఆలయం అని స్థల పురాణం చెప్తుందండి. యమధర్మరాజు శివుడిని వేడుకున్నాడట. శివుడు యముడికి మోక్షం ఇచ్చి ఇక్కడ ఆలయం వెలిసిందని, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం అండి. ఆరోగ్యం కోసం చాలామంది భక్తులు వస్తారు. ఇది ఎక్కడుందంటే మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదూరు గ్రామంలో ఉందండి. కేవలం భీమవరానికి 5-7 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక్కడ ఆలయంలో ఉత్సవాలు కూడా చాలా బాగా చేస్తారండి. ప్రధానంగా శైవ సాంప్రదాయాల ప్రకారం జరుగుతాయండి ఇక్కడ ఉత్సవాలు. ఇది చిన్న గ్రామ ఆలయం కాబట్టి భీమవరం లేదా పెద్ద పంచారామ క్షేత్రాల్లో భారీ ఉత్సవాలు ఇక్కడ ఉండవండి, కానీ భక్తులు ఎక్కువగా హాజరవుతారు. ముఖ్య ఉత్సవాలు ఏంటంటే మహాశివరాత్రి అతి ముఖ్యమైన ఉత్సవం అండి. ఇది ఏటా ఫాల్గుణ మాసంలో జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే శివుడు పార్వతి కళ్యాణం భక్తితో నిర్వహిస్తారు. తెప్పోత్సవం ఆలయం ముందు ఉన్న చెరువులో దేవుడిని తెప్పని ఊరేగిస్తారు. ఇది చాలా అందంగా భక్తిపూర్వకంగా జరుగుతుందండి. రాత్రంతా జాగరణ చేసి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు. ఇక్కడ భక్తులు ఎక్కువగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. దీర్ఘరోగాల నివారణకు ఇది మరింత శుభప్రదమని ఈ ఆలయం భక్తుల విశ్వాసం అండి. కార్తీక మాసం నెలంతా ఉత్సవాలు జరుపుతారు. కార్తీక మాసం ప్రతి సోమవారం ప్రత్యేకంగా చివరి సోమవారం భక్తుల రద్దీ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇక్కడ రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, దీపారాధనలు, ప్రమిదలు వెలిగించి చెరువులో వదిలే సాంప్రదాయం ఇక్కడ ఉంది. కార్తీక పౌర్ణమి రోజు మరింత విశేషం అన్నమాట. శివుడికి నెయ్యి దీపాలు, బిల్వపత్రాలు సమర్పిస్తారు. చాలా సాధారణం అండి. ఇదిగోండి, ఇదే చెరువు. ఈ చెరువు లోపల నుండి రహస్య మార్గం ఉందంటండి. అది కాశీ దాకా వెళ్తుందంటండి. సొరంగం ఉందంట. నాగుల చవితి వంటి కొన్ని సాంప్రదాయాల్లో సామాన్యంగా సర్పాలు ఆలయంలోకి వచ్చి పూజలు చేసినట్లు కొన్ని పాత కథలు ఉన్నాయంటండి. ఇక్కడ ఆలయం చిన్నది కాబట్టి ఉత్సవాలు స్థానిక భక్తులతో, భీమవరం నుండి వచ్చే వారితో జరుగుతాయండి. మీరు కూడా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.